హాయ్ హలో అందరికీ నమస్తే. ఏంటి స్టైల్గా ఉన్నానా? అదే ఇక నుంచి మీకోసం సరికొత్తగా మన సినిమా ముచ్చట్లు లోకల్, నాన్ లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఏ సినిమాలైనా సరే ఇట్టే మీ ముందుకు తీసుకొస్తా. క్షణాల్లో మీ ముందు ఇన్ఫర్మేషన్ ఉంచుతా. సో మన సినిమా ముచ్చటలో ఈరోజు మాత్రం మన పక్కా లోకల్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. రెడీ కదా? హ్యాపీగా ఫుల్గా చూసేయండి, ఎంజాయ్ చేయండి. రెడీ టు మన సినిమా ముచ్చట్లు. హే మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? ఏంటి కొత్త గెటప్లో కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? అదే ఇక నుంచి మీ ముందుకు కొత్త కొత్త న్యూస్తో, కొత్త కొత్త వెరైటీస్తో మీ ముందుకు వస్తున్నా. సరే, ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. సినిమా చరిత్ర. సినిమాలో పాత తరం కొత్త తరానికి మధ్యలో ఒక వారధిలాగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మనకందరికీ తెలుసు, ది లెజెండ్, మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఏంటి బాసు, రోజు రోజుకు మా వయసేమో పెరిగిపోతుంది, నీ వయసేమో తగ్గిపోతుంది. అసలు ఆ గ్రేస్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడో పాత వింటేజ్లో మెగాస్టార్ని చూసినట్టుంది. ఏంది రాగానే మెగాస్టార్ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? సో మనం ఈరోజు మాట్లాడుకునేది మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. సంక్రాంతి పండగ 13, 14, 15 అయితే ఒకరోజు ముందుగానే 12వ తారీఖు మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు. అదే మన మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకే మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఈ పాట ఎంత హిట్ అయిందో మనకు తెలుసు కదా. అర్రే రే 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 అబ్బా, ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే బోలెడున్నాయి అబ్బా. ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత మన ఫ్యామిలీ హీరో వెంకటేష్ గారు ఇందులో ఒక ఎత్తు, నయనతార గారు. అబ్బా, ఈ ముగ్గురు కలిశారంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అబ్బా. నాకైతే జనవరి 12 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నా నేను. చిరంజీవి గారు స్టెప్స్ చూశారు కదా, ఒక్కొక్క స్టెప్ ఒక్క లెవెల్ అనుకో. సరే, ఇగో ఈ సినిమా ఎవరు చేస్తానులంటే శ్రీమతి అర్చన సమర్పణలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి అండ్ సుష్మిత కొనిదల వీరిద్దరు కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా వచ్చేసి అనిల్ రావుపూడి గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తెలుసు కదా, మొన్ననే సినిమా వచ్చింది, ఏంటిది అది, సంక్రాంతికి వస్తున్నాం. అదే పోయిన సంక్రాంతికి ఫుల్ హిట్, అసలు ధూమ్ ధామ్ చేసిపోయిన వెంకటేష్ సార్. మళ్ళీ ఈ సంక్రాంతికి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్. ఈ పండక్కి ఇక మనకి నవ్వులే నవ్వులు. సంక్రాంతి ముగ్గులు ఎంత బిజీగా ఉంటామో ఈ సినిమాలో నవ్వుతూ అంతే బిజీ అయిపోతాం మనం. అది ముచ్చట. సరే, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం? నేను మాత్రం వెయిట్ చేస్తున్నాను అబ్బా. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అదొక శిఖరం. ఆ శిఖరాన్ని గురించి ఎంత చెప్పినా, ఏం చేసినా అసలు తక్కువే. అసలు ఈ వయసు సరిపోదు, ఈ అనుభవం సరిపోదు, ఏది సరిపోదు. కానీ ఆయనను చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయనను చూస్తూ ఎదిగిన వాళ్ళు చాలా ఉన్నారు. అందులో మనం కూడా ఒకళ్ళం అనుకోండి. నేను కూడా ఈ సినిమా కోసం ఫుల్గా వెయిట్ చేస్తున్నా. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేసుకోండి, సరేనా? అదే దట్ ఈస్ మన శంకర వరప్రసాద్ సాబ్, రాజా సాబ్. ఈ కొంచెం ఇందులో మనం రాజాసాబ్ లెక్కనే ఉన్నాం కదా. ఏమన్నా జర హైట్ కొంచెం తక్కువ అంతే, చూడ్డానికి మనం రాజాసాబే. ఏంటి సడన్గా రాజాసాబ్ అంటున్నారు ఏంటి అనుకుంటారా? అదే మరి అన్న మన డైరెక్టర్ మారుతి అన్న అసలు టోటల్ ఆయన సినిమాలకు ఈ సినిమాకు టోటల్ డిఫరెంట్గా ఒక సినిమా చేస్తున్నాడు. అది మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్నతో. ఇక ప్రభాస్ అన్న కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ఈ సినిమాని చేస్తున్నాడు మారుతి గారు. సో చూశారు కదా, మొన్ననే ఒక చిన్నది రిలీజ్ అయింది.
ఎంత స్టైలిష్గా ఆ కారు మీద నిలబడి స్టైలిష్గా మాస్ లుక్లో అదిరిపోయిండు మన ప్రభాస్ అన్న. ఇక ఎంతమంది ఉన్నారు మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్, ఒక్కొక్కరు రెడీగా ఉండండి. ఈ సంక్రాంతికి రచ్చ రచ్చ చేయడానికి మన ప్రభాస్ అన్న వస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎవరు నిర్మిస్తున్నారంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిపొట్ల వీరు నిర్మిస్తున్నారు. సో ఈ సినిమా హర్రర్ అండ్ రొమాంటిక్గా మన ముందుకు వస్తుంది. అరే మారుతి గారు ఏంది ఎట్లాంటి సినిమాలు చేశారు అసలు అనుకోకుండా ప్రభాస్ గారితో, అంటే పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రభాస్ అన్నతో సో ఇలాంటి సినిమా చేయాలని ఎలా అనిపించిందో అర్థం కావట్లే. మీకు ఒకటి గుర్తుందా, ప్రభాస్ అన్నను ఒక బాలీవుడ్ అతను ఒక మాట అన్నాడు ఏంటి జోకర్ అని. సేమ్ అది దృష్టిలో పెట్టుకొని నన్ను జోకర్ అంటారా, చూడు ఇందులో జోకర్ గెటప్ వేసి ఎంత పవర్ఫుల్గా చేసి చూపిస్తాను అని చెప్పి స్పెషల్గా జోకర్ క్యారెక్టర్ మనకు చిన్నగా అలా చూపించి వదిలేశారు. చూడు రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది దుమారమే. ఓకే, ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి, సరేనా? నేను మాత్రం ఫుల్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రభాస్ అన్నని చూసి చాలా రోజులు అవుతుంది. సో అంటే మొన్ననే ఒక సినిమాలో కనిపించాడు అనుకోండి, ఫుల్ లెంత్గా చూడడం చాలా రోజులు అవుతుంది. సో అందుకే నేను కూడా వెయిట్ చేస్తున్నా, మీరు వెయిట్ చేయండి. ఈ సంక్రాంతికి రాజా సాబ్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చలో దండర మోగింది జంబాయిరే దండు కదిలిందిర జంబాయిరే, దండోరం మోగింది జంబాయిరే దండు కదిలిందిర జంబాయిరే, జింతాక జించక జించక దండోరా. బా దండోరా అనగానే మనకు ఏ సినిమా గుర్తొస్తుంది అన్న? ఎర్ర సినిమాల హీరో దండోరా మోగింది జంబాయిరే దండు కదిలిందిరా జంబాయిరే, ఆర్ నారాయణమూర్తి అన్న సినిమాలు గుర్తొస్తాయి. కానీ దండోరా అనే మాస్ టైటిల్తో మురళీకాంత్ గారు ఒక అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు చాలా ధైర్యంగా. ఈ రోజులలో కుల వివక్ష, గౌరవ హత్యలు వీటి గురించి ధైర్యంగా తెర మీద చూపించే సాహసించాడు చూడు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మురళీకాంత్ గారు, హ్యాట్స్ ఆఫ్. డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా ఒక అద్భుతమైన సినిమా చేశారని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఒక మాస్ ఎలిమెంట్స్తో. సో ఇందులో ఇక యాక్టర్స్ గురించి వస్తే శివాజీ గారు అండ్ బిందు మాధవి గారు అండ్ నందు గారు, నవదీప్ గారు ఒక రేంజ్లో ఇరగదీసిండ్లు అనుకో, మామూలుగా కాదు. ఇక చెప్పొచ్చుగా శివాజీ గారి నటన మనకు తెలిసిందే, ఒకానొక సమయంలో మంగపతి క్యారెక్టర్లో ఇరగదీసిండని చెప్పుకోవాల్సి. దాని తర్వాత 90s అనే వెబ్ సిరీస్లో ఎంత సూపర్గా ఇరగదీసిండో తెలుసు మనకి. సో ఎట్ ది సేమ్ టైం దండోరా సినిమాలో కూడా అద్భుతంగా చేశాడు, సూపర్గా తనకిచ్చిన క్యారెక్టర్కు 100కు 100% న్యాయం చేశాడు అనుకో. బిందు మాధవ్ గారు కూడా సూపర్ అంటే సూపర్ చేశారు, నందు గారు, నవదీప్ గారు, అబ్బా ఎక్సలెంట్. ఒక్కొక్కరు సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెము అంటే కొంచెం స్లోగా అలా తీసుకెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ అయితే ఇరగదీసింది సినిమా. చూస్తుంటే అబ్బా ఆ డప్పు కొడుతుంటే ఆ దరువుకు మన రోమాలు ఇలా నెక్క పొడుస్తాయో, ఇందులో సీన్లు కూడా ఒక్కొక్క సీను చూస్తుంటే మనకు రోమాలు ఇలా నెక్క పొడుస్తుంటాయి, అంత బాగుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి సినిమా తీయడం నిజంగా ధైర్యమే. సో డైరెక్టర్కు నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఈ సినిమా అందరూ చూడండి, ఇలాంటి సినిమాలను ఆదరించండి. సో మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో, ఓకేనా? దండోరా ఒక్కసారి వెళ్ళరండి. హే గిర 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 గింగిరాయిలే సరసర సరస పిట్టలే తరదర తారరారా. వా సాంగ్ ఎంత సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. వా ఎన్ని రోజులకు రోషన్ మేకా సూపర్. తెలుసు కదా మన శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ మేకా ఒక అద్భుతమైన క్యారెక్టర్లో ఒక సినిమా చేశాడు, అదే ఛాంపియన్. నాకు మాత్రం ఈ కథ కొత్తగా అనిపించింది. అబ్బా ఒక తెలంగాణ సంబంధించిన వీరా బైరన్ పల్లి, మనం ఈ ఊరికి ఎంత పెద్ద చరిత్ర ఉందో మనకు తెలుసు. రజాకార్లను తరిమి కొట్టడంలో ఈ ఊరు ఎంత ప్రధాన పాత్ర పోషించిందో తెలంగాణలో మనందరికీ తెలుసు. అసలు రజాకార్లు వీరా బైరన్ పల్లి పొలిమెర దొక్కడానికి పోసుకున్నారనుకోండి. సో అంతటి వీర చరిత్ర కలిగిన ఒక వీరా బైరన్ పల్లి ఊరుకు ఆ టైంలో ఉద్యమ కాలంలో, అదే టైంలో
ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్‌గా ఎదగాలనుకుంటున్న ఛీ! అదే టైంలో ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్‌గా ఎదగాలనుకుంటున్న హీరోకి అసలు ఆ ఊరికి, ఈ తెలంగాణ చరిత్రకి, ఆ ఉద్యమానికి, ఆ రజాకార్లకి వీటన్నిటికి అసలు సంబంధం ఏంటి అనేది ఒక కొత్తగా లింకు పెట్టి చేశాడబ్బా డైరెక్టర్ గారు. అద్దిరిపోయింది సినిమా. సో, స్టార్టింగ్ ఓపెన్ చేయగానే ఆహ్, అసలు ఆయన పిల్లి కళ్ళు, అదే రోషన్ మేక హీరో. ఆ పిల్లి కళ్ళు. సో, అంత క్యూట్‌గా ఉన్నాడు. ఏంటి చూడ్డానికి అంట మాస్ లుక్‌లో ఉంటది ఇతని క్యారెక్టర్. ఇందులో ఏమో ఓపెన్ చేయగానే ఇలా ఉంది ఏంది అనుకున్నాం. కానీ ఫస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎంత సూపర్‌గా చేశాడో, ఆ తర్వాత ఆన్ ది వే ఎళ్తుంటే ఊర్లో వీరభైరన్‌పల్లికి అప్పట్లో రజాకార్లు దాడి చేయడం, వాళ్ళకి ఎదురు తిరగడం, ఇదంతా అసలు హీరో ఆ ఊరికెందుకు పోవడం, ఇదంతా ఈ సినిమాలో ఒక క్లియర్‌గా చెప్పారు. సో, ఎక్సలెంట్. సూపరుంది. అదే నేను ఫస్ట్ పాట పాడినా కదా! గిర 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 గింగిరాయిలే పాట ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. సో, సినిమా కూడా అంతే అద్భుతంగుంది. సో, మీరందరూ ఒకసారి చూడండి. ఇక ఈ సినిమాను ప్రదీప్ అద్వైతన్ డైరెక్షన్ చేశాడు ఈ సినిమాకి. సో, కొంచెం స్లో నరేషన్ ఉన్నా గూడా సీన్స్ కానీ అద్భుతంగా ఉంది అనైతే చెప్పవచ్చు. హీరో, హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ గానీ, సో ప్రతి విషయంలో నిర్మాణం విషయంలో మాత్రం చాలా క్వాలిటీగా ఉంది సినిమా. సో ఇందులో హీరోయిన్ వచ్చేసి అనస్వర రాజన్. అబ్బా! ఎంత క్యూట్‌గా ఉందో. ఆ విలేజ్ పాత్రలో అద్భుతంగా ఉంది. సో నాకు బైరాన్‌పల్లి ఎస్పెషల్లీ ఆ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. ఆ లాస్ట్ ఆ ఫైటింగ్ సీన్స్ అయితే అసలు ఎక్సలెంట్ అదిరిపోయినాయి. సో ఎనీవే ఈ ఈ చిన్న కొంచెం సాగతీత అలా ఉన్నా గూడా సినిమా మాత్రం ఓవరాల్‌గా సూపర్‌గా ఉంది. సో మీరు గూడా ఒక్కసారి చూడండి. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో బైరాన్‌పల్లికి ఒక ప్రత్యేకత చరిత్ర ఉంది. సో అది తెలియని వాళ్ళు చాలామంది తెలుసుకోవచ్చు ఈ సినిమాలో. సో మీరొక్కసారి ఈ సినిమా చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకే. చాంపియన్. చూసిల్లా? రిలీజ్ కాబోయే సినిమాలు, రిలీజ్ అయిన సినిమాలు ఎలా ఉన్నాయో, ఎలా ఉండబోతున్నాయో ముందే చెప్పా. సో మీరందరూ చూశారు గదా! ఫుల్‌గా ఎంజాయ్ చేశారు గదా! ఇగో ఇగ మళ్ళీ ఇంకా చాలా సినిమాలున్నాయి మనం మాట్లాడుకునేటియి. మళ్ళీ ఇంకా కొన్ని సినిమా టాపిక్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తా. అంతవరకు యెస్. నమస్కార్, అదాబ్ హై అండ్ వనక్కం, ఇంకా ఏదుంటది, ఎవరి భాషలో ఏదుంటది అన్నీ అందరికీ. ముందుగా అందరికైతే నమస్కారం. థాంక్ యూ. బాయ్ బాయ్.